ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే జీవుల యొక్క అజ్ఞానం ఏ విధంగా తొలుగుతుందో ఆ విషయాన్ని గురించి ఆత్మజ్ఞానము చేత ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడిందో అటువంటి వారి యొక్క జ్ఞానము ఎలా ప్రకాశిస్తుంది అంటే సూర్యునిలాగానే ప్రకాశిస్తుంది. సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆ సూర్యుని యొక్క వెలుతురులో అనేక సర్వ వస్తువులు మనం ఏ చూడగోరితే అది కనబడినట్లుగానే పరబ్రహ్మస్వరూపము అనేటువంటిది మనకి ఆత్మజ్ఞానము చేత ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని చూపిస్తుంది, అంటే స్వస్వరూపానుభవాన్ని కలగజేస్తూ ఉంటుంది. అయితే అసలు ఇక్కడ ఔషధము అని కదా మనకు చెప్పబడుతూ ఉన్నది. ఆ ఔషధం ఏమిటి అంటే జ్ఞానమే. ఆ జ్ఞానము అనేటువంటి మందు దేనికి ఔషధం? దుఃఖము అనేటువంటి రోగానికి అది మందు. దుఃఖానికి కారణం ఏమిటి? అజ్ఞానము అని కదా మనం తెలియజేసుకున్నాం. దుఃఖం పోవాలి అంటే అజ్ఞానం తొలగాలి. అది ఎలా తొలుగుతుంది? అజ్ఞానం అంటే జ్ఞానము చేతనే, తత్వ వివేచనము చేతనే, మహావాక్యాల యొక్క విచారణ చేతనే, అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము ద్వారానే ఆత్మజ్ఞానాన్ని ప్రయత్నపూర్వకంగా శ్రవణము మననము నిధిధ్యాసనాల ద్వారా ఎవరైతే సంపాదించుకుంటారో అటువంటి వారి అజ్ఞానము అట్టి జ్ఞానము చేత పటాపంచలైపోతుంది అని కదా మనకు తెలియచూ ఉన్నది. ఎలాగంటే దట్టమైన మేఘము చేత సూర్యుడు కప్పబడి ఉన్నప్పుడు లోకం ఎలా ఉంటుంది? చీకటిగా తిమిరముగా అంధకార బొందరమే, ఏమీ కంటికి గోచరం కాకుండా ఉంటుంది. మరి మనకేదైనా గోచరపడాలి అంటే అసలు ఎలాగంటే సూర్యుని యొక్క కాంతి మళ్ళీ రావాలి అంటే జంఝామారుతమైనటువంటి ఆ గాలి చేత, ప్రచండమైన వాయువు చేత ఆ మేఘం తొలగిపోతే అప్పుడు సూర్యుడు మొదట ఎలా ఉన్నాడో అలాగే స్వతసిద్ధంగానే, స్వాభావికంగానే, సహజంగానే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు. దాని ఫలితంగానే కదా మనకి ప్రతి వస్తువు కూడా గోచరమవుతుంది. అంధకారం నశించిపోతుంది. ఎప్పుడు చీకటి తొలగిపోయిందో, సర్వము వెలుగుతో ప్రకాశింపబడిందో ప్రతి వస్తువు కూడా మనకి గోచరమవుతుంది. అలాగే ఆత్మ వస్తువు కూడా సూర్యునిలాగానే స్వతహాగా స్వాభావికంగానే ప్రకాశమానమై సర్వత్రా కూడా సర్వవ్యాపకంగా విరాజిల్లుతూ ఉన్నది. అయితే మరి మనకెందుకు కనబడడం లేదు అంటే అజ్ఞానము అనేటువంటి మేఘం దాన్ని కప్పేసింది. సూర్యుడిని దట్టమైన మేఘం కప్పేస్తే సూర్యుని ప్రకాశం ఎలా లేకుండా పోయిందో అలాగే ఈ యొక్క ఆత్మ వస్తువు అనబడేటువంటి దానిని అజ్ఞానము అనేది కప్పివేసింది. అందువలనే మనం ఆత్మస్వరూపలము. మన యందు ఆత్మ నిక్షిప్తమై ఉన్నది. ఈ జడప్రాయమైనటువంటి శరీరాన్ని కూడా చేతనావంతము చేసేది ఆ యొక్క ఆత్మశుద్ధ చైతన్యం యొక్క సామీప్యము చేతనే ఈ యొక్క అమృతప్రాయమైన దేహాదులు, జడప్రాయములైన ఉపాధులు కదులుతూ ఉన్నవి అని మనకు తెలుస్తూ ఉన్నది. కానీ మనకు ఆత్మ అనేటువంటిది ఉన్నది అని మనకు తెలియబడడం లేదు. ఎందుకు? ఈ కనిపించేటువంటి ఇంద్రియ సంఘాతమైన దేహాన్నే సత్యమని భావిస్తూ ఉన్నాం. దేని ద్వారా అంటే అజ్ఞానము ద్వారా భావిస్తూ ఉన్నాం. ఇది సత్యము అనుకుంటున్నాం. మార్పులకు లోనయ్యేటువంటిది, వచ్చిపోయే తత్వము కలిగేటువంటిది, అనేక అవస్థలతో అనేక కాలానుగుణ మార్పులకు లోనయ్యేటువంటి ఈ దేహమైనటువంటి ఈ శరీరాలను మనం సత్యం అనుకుంటున్నాం. ఎందుకు? అజ్ఞానము చేత. అజ్ఞానము అనేటువంటిది కప్పబడి ఉండడం వల్ల మనం ఆత్మస్వరూపులము, మనం పరమాత్మ
తత్వాలము అనేటువంటి విషయం మనకి తెలియబడడం లేదు. దేనికి? అజ్ఞానము చేత ఆచ్ఛాదితమై కప్పబడి ఉన్నది. జీవుడు అనాది కాలము నుండి కూడా అజ్ఞానము చేత తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారము లేక తాను ఈ దేహేంద్రియ సంఘాతమైన దృశ్యమాన వస్తువులకు లోబడి చరిస్తూ ఉన్నాడు. ఇదే సత్యము, అదే నిత్యము అని భావించేటువంటి దుఃఖాలకు పాల్పడుతూ ఉన్నాడు, తనను తాను తెలియని దోషము చేత. ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏంటి అంటే, క్రొత్తగా ఆత్మను సృష్టించుకుంటాడా అంటే వానికి చేతనవుతుందా అంటే అక్కడ ఆత్మను సృష్టించిన అవసరం లేదు. ఎందుకు? తాను ఆత్మస్వరూపుడే కాబట్టి. దానిని ఆత్మతత్వాన్ని కప్పి ఉంచిన ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి మేఘాన్ని ఆత్మజ్ఞాన రూప ప్రచండ వాయువు చేత తొలగించడమే అవుతూ ఉంది. దట్టమైన మేఘాల చేత సూర్యుడు గనక కప్పబడి ఉన్నప్పుడు, ప్రచండ వాయువుల చేత మేఘాలు ఎగరగొట్టబడినప్పుడు సూర్యప్రకాశం ఏ విధంగా సర్వము వ్యాపిస్తుందో ఆ విధంగానే ఇప్పుడు ఏ యొక్క ఆత్మతత్వాన్ని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి దానిని నశింపజేయాలి. అది నశింపజేయాలి అంటే మేఘాలను తొలగించి వేసే గాలి ఉన్నట్లుగానే ఈ విధంగా అజ్ఞానాన్ని తొలగించి వేసేటువంటి జ్ఞానరూపము అనేటువంటిది మిక్కిలి ప్రయత్నముతో నెలకొల్పాలి. ఆ జ్ఞానం ద్వారా మాత్రమే అజ్ఞానము అనేది నశించిపోతుంది. అప్పుడు ఆత్మరూప ఆదిత్యుడు ఏ విధంగా స్వతప్రకాశంగా వెలిగేటువంటి ఆత్మస్వరూపం అనేటువంటిది చక్కగా వ్యక్తమై ప్రకాశిస్తూ ఉంటుంది. అదే కదా మోక్షస్థితి అనేది. లేకపోతే సూర్యుడు సర్వ వస్తువులను కూడా ప్రకాశింపజేసినట్లుగానే సూర్యుడు మనం చూడాలనుకున్న పొందాలనుకున్నటువంటి వస్తువులను కనబడేటట్లు చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును పొందుతున్నాం. అలాగే జ్ఞానము చేత అజ్ఞానం తొలగబడిందనుకో, ఆ విధంగా సూర్యుని చేత చీకటంతా నశించిపోతుంది. అలాగే జ్ఞానము చేత అజ్ఞానము తొలగింపబడినటువంటి వారి యందు ఆ జ్ఞానము పరమాత్మని ప్రకాశింపజేస్తుంది, పరమాత్మ కనపడేటట్టు చేస్తూ ఉంటుంది. అనుభూతము అనుభవ సిద్ధిని కూడా గడించేటట్టు చేస్తుంది, అనుభూతము గావింపజేస్తూ ఉన్నది. జ్ఞానము పరమాత్మను ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెప్పినప్పుడు పరమాత్మ జడమైతే ప్రకాశింపజేస్తూ ఉన్నాడా అంటే కాదు, అసలు ఆ అర్థమే కాదు. ఎలాగంటే పరమాత్మను ప్రకాశింపజేస్తూ ఉన్నది అంటే పరమాత్మ తత్వాన్ని తను చూడగలుగుతాడు, తాను పరమాత్మ స్వరూపమే అని గ్రహించగలుగుతాడు అని చెబుతూ, అది ఆత్మతత్వము అనేటువంటిది స్వయం ప్రకాశమైనది. తనంతటికి తాను ప్రకాశిస్తూ సర్వేక సమస్తాన్ని కూడా కనిపించేటట్లు చేసేది. సూర్యుడు ఎలా ఉన్నాడో ఆత్మతత్వము కూడా స్వయం ప్రకాశమై తనంతటికి తానే ప్రకాశిస్తూ సర్వ వస్తువులను కూడా ప్రకాశింపజేసేటువంటిది. దానిని ప్రకాశింపజేయడానికి మరి ఒక పదార్థము అనేటువంటిది అవసరమా అంటే లేదు. సర్వ వస్తు ప్రకాశాలకు కూడా ఆత్మప్రకాశమే మూలము, ఆశ్రయము అయినప్పుడు దానిని ప్రకాశింపజేయడానికి మరి ఒక ప్రకాశము, మరి ఒక వెలుగు అనేది అవసరం ఉన్నదా? లేదు. అందుకే తస్య భాష సర్వమిదం తాతి. ఏ విధంగా అంటే తస్య భాష సర్వమిదం విభాతి అని చెప్పినట్లుగానే సర్వము కూడా ఏ విధంగా ప్రకాశిస్తుంది అంటే దాని వలననే సర్వము ప్రకాశిస్తూ ఉన్నది. దేని వలన? ఆత్మ ప్రకాశము వలన. కాబట్టి జ్ఞానరూప బుద్ధి వృత్తి వలన ఆ జ్ఞాన వృత్తి అనేది నశించిపోతుంది. అసలు అజ్ఞాన వృత్తి ఎప్పుడు నశిస్తుంది? జ్ఞాన రూపంలో ఉన్నటువంటి బుద్ధి ప్రేరక కారకమైన వృత్తుల ద్వారానే ఈ అజ్ఞాన వృత్తి అనేటువంటిది ఈ తమస్సు నశించిపోగా ఇక అధిష్టానమైనటువంటి ఎల్లప్పుడూ నిత్యోదితమై సర్వసిద్ధమై సిద్ధించినది అయి ఉన్నటువంటి ఆత్మ జీవునికి అనుభూతమగుచూ ఉన్నది అనే కదా. అదే కదా జ్ఞానము ఆత్మను ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెప్పడం అనేటువంటి అర్థమే కదా మనకి స్ఫుటీకరిస్తుంది. అంటే ఇప్పుడు దీపం మీద కుండ బోర్లించి ఉన్నది,
అలా బోర్లించి ఉన్నప్పుడు దీప ప్రకాశము బయటకు కనిపిస్తుందా? కనిపించదు. ఇదే కదా అజ్ఞాన స్థితి. ఎప్పుడైతే కర్ర చేత కుండను బ్రద్దలు కొట్టామో లేదా కుండను తీసివేశామో దీపము దానంతటా అది వ్యక్తమవుతుంది. అంతేకాని అక్కడ దీపాన్ని మళ్ళీ ఇంక ఎవరో పెట్టాలి, ఎవరో ఆత్మజ్ఞానము అనేటువంటిది అదే. ఇక్కడ దీపం మీద ఏమి బోర్లించబడింది? కుండ బోర్లించబడింది. ఆ కుండను తీయడమో కుండను పగలగొట్టడమో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రకాశము, చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిసరము కూడా ఆ ప్రకాశింపజేసినట్లుగానే. అంటే దీప ప్రకాశము బయటికి కనిపిస్తుందా అంటే కనిపించదు కుండ బోర్లించి ఉన్నప్పుడు. ఇది అజ్ఞాన స్థితే కదా. అంటే కర్ర చేత కుండను బ్రద్దలు కొట్టినప్పుడు దీపం ఏమవుతుంది? దానంతటా అదే కనబడుతూ ఉంటూ వ్యక్తమై ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞాన రూపంలో ఉన్నటువంటి బుద్ధి వృత్తి ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ అజ్ఞాన వృత్తి అనేది నశించిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞాన వృత్తి నశించిపోయిందో సర్వత్రా సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన అధిష్టానమైనటువంటి ఆత్మజీవునికి అనుభూతమవుతూ ఉన్నది అనే కదా. అదే కదా జ్ఞానము. ఆ జ్ఞానమే ఆత్మను ప్రకాశింపజేస్తూ ఉన్నది. అంటే సర్వము కూడా నిండినటువంటి ఆత్మ తనను తాను సందర్శిస్తూ ఉన్నది. తను ఆత్మస్వరూపుడైనప్పుడు తనను తాను సందర్శించుకోవడం, తాను జ్ఞాన మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆత్మతత్వము కోసము, ఆ ఆత్మతత్వ సాయుధ్యం పొందడం కోసం తను జ్ఞాన మార్గాన్ని అవలంబించడం. ఈ విధంగా జ్ఞానము ఆత్మను చూపిస్తుంది, చేరుస్తుంది అనేటువంటి అర్థమే కదా దానిది. ఇదియే కదా జ్ఞానస్థితి. జ్ఞానము అనేటువంటి దండము చేత, జ్ఞానము అనే కర్ర ఉన్నది, ఆ కర్ర చేత అజ్ఞాన ఆవరణము, అజ్ఞానాన్ని కప్పివేసినటువంటి ఘటాన్ని తొలగించేటువంటిది. అంటే ఏ యొక్క అజ్ఞాన ఆవరణము అనేటువంటి కుండ ఉన్నదో దాన్ని తొలగించడం జ్ఞానము అనే కర్ర చేత బాదడమే. ఆత్మ అనేటువంటి దీపం ఏమవుతుంది? స్వతసిద్ధంగా అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అజ్ఞానావరణ అనబడేటువంటి కుండ బోర్లించినప్పుడు వెలుగుతుంది, ఆ అజ్ఞానాన్ని నశింపజేసినప్పుడు కూడా వెలుగుచూ ఉన్నది. అయితే అజ్ఞానాన్ని నశింపజేసినప్పుడు ఆ కాంతి, ఆ యొక్క ప్రకాశము సర్వత్రా కూడా విరాజిల్లుతూ ఉంటుంది. అజ్ఞానము ఉన్నప్పుడు మాత్రము ఆత్మ అనేటువంటిది బయటికి రాలేదు, అది మాత్రం స్వతసిద్ధమై లోపలే ఉన్నది. ఆవరణ తీసేటంత వరకు కూడా దాని ప్రకాశవంతము అనేది బయలువెడలదు అని చెబుతూ, అందుకే ఆత్మ అనేటువంటి దీపము అజ్ఞానం అనే ఘటాన్ని ఎప్పుడైతే తొలగిస్తామో స్వతసిద్ధంగానే వెలుగుతూ చక్కగా వ్యక్తమవుతుంది కదా. కాబట్టి జీవులు అనాది మోహము నుండి, ఆ యొక్క ఆది లేకుండా సృష్టి ప్రారంభము నుండి ఉండబడినటువంటి మోహము ఏదైతే ఉన్నదో, ఆ యొక్క లాలసత ఏదైతే ఉన్నదో, ఏ కోరికలైతే నిండి ఉన్న అజ్ఞానము ఉంటుందో ఆ మోహము నుండి తప్పించుకోవాలి. అలా తప్పించుకొని దుఃఖము నుండి దుఃఖాన్ని దూరీకరించాలి. ఆ విధంగా దుఃఖరహితులు కావాలి అంటే ఆత్మజ్ఞానము అనేటువంటిది అత్యావశ్యకము, అత్యంత అవసరము అనే కదా మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది. అందుచేత నిష్కామ కర్మ, అందుకే కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మ. అంటే ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా, సంగము లేకుండా, ఆసక్తి లేకుండా యథాప్రాప్తమైనటువంటి కర్మను ఈశ్వరార్పణ బుద్ధితోటి అనుసరించడం. ఈ విధంగా భక్తితోటి, నిష్కామ కర్మతోటి, ధ్యానముతోటి, వైరాగ్యముతోటి మొదలైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నవో ఆ సాధనల చేత ఎట్లా అయినా సరే దానిని సంపాదించడం కోసం, దేనిని? ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. అది మాత్రమే మోక్షానికి ఏకైకమైనటువంటి దారి అని చెబుతూ ఏషాం అని కదా చెప్పబడింది. అంటే ఏ జాతి వారైనా సరే అటువంటి జ్ఞానాన్ని సంపాదించినట్లయితే తరించిపోతారు అని స్పష్టం చేయబడుతూ ఉన్నది.
ఇక్కడ ఫలానా జాతి వారు, ఫలానా మతము వారు, ఫలానా లింగము వారు, ఫలానా వర్ణము వారు, ఫలానా స్థాయి వర్గము ఉన్నటువంటి వారు అని చెప్పలేదు. ఎవడైతే ఈ యొక్క నిష్కామ కర్మము, భక్తి, ధ్యానము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనల చేత ఆత్మజ్ఞానాన్ని, ఆత్మను పొందేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో అటువంటి వాడు ఏ జాతి వాడైనా సరే తరించిపోతారు అని కదా స్పష్టం చేయబడుతోంది. అంటే ప్రతి జీవి యొక్క హృదయమునందు కూడా ఆత్మ అనేటువంటిది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఏ విధంగా? ప్రతి జీవి యొక్క హృదయమునందు, అంటే ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఆత్మ అనేటువంటిది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. అంటే అజ్ఞానము అనేటువంటి ఆవరణ చేత మాత్రమే అది కప్పబడి ఉన్నది. ఆ ఆవరణను, ఆ అజ్ఞానము అని ఆచ్ఛాదింపజేశారు చూడు. ఆ అజ్ఞానమనే ఆవరణ, దానిని ఎవరైతే తనదైనటువంటి స్వకీయమైన ప్రయత్నం ద్వారా ప్రయత్నపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానము తోటి ఆ అజ్ఞాన ఆవరణ అనేది తొలగించుకుంటారో వారికి వారి యొక్క స్వరూపమైనటువంటి, అంటే ఇప్పుడు నా యొక్క స్వరూపము నేను అన్నట్లుగానే స్వస్వరూపానుభవము అనేటువంటి మోక్షం కలుగుతుంది. అది ఏ కులస్తులు చేసినప్పటికీ కూడా సరే, ప్రతి జీవి కూడా ఒక సూర్యుడే. అంతేకాదు, సూర్యుల కంటే కూడా సూర్యుడు. ఎందుకు? సూర్యునికి కూడా స్వయం సత్తా పరమాత్మ ద్వారానే ఉత్పన్నమవుతుంది. పరమాత్మ యొక్క ఆశ్రయంతో సూర్యుడు ప్రకాశింపజేయబడుతూ స్వయంభువై సర్వత్రా చేస్తూ ఉన్నాడు సూర్యుడు. అటువంటి సూర్యులకు కూడా సూర్యుడు అయినటువంటి వాడు జ్ఞాని అయినవాడు. అంటే ప్రతి జీవుడు కూడా స్వయం ప్రకాశమానమైనటువంటి సూర్యుడే అయ్యున్నాడు. అంటే నతత్ర సూర్యోభాతి అన్నట్లుగానే ఈ దృశ్యమానమైనటువంటి సూర్యుడు ఆత్మసూర్యుని దగ్గర మొక్కబోతాడు కదా. ఏ విధంగా? ఆ ఆత్మతత్వం అనేటువంటి ప్రతిభామానమైనటువంటి ఆ ఆత్మతత్వమునందు, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వమునందు ఈ దృశ్యమానమైనటువంటి సూర్యుడు ఎట్టయినా సరే తగ్గిపోతాడు. అలాగే ఆత్మసూర్యుని దగ్గర అయితే అక్కడ నిలబడాల్సిందే. ఎందుకు? ఈ దృశ్యమానమైనటువంటి సూర్యునికి కూడా ఆత్మసూర్యుని నుండే ప్రకాశమానము అనేటువంటిది ఉదయించి ఆ సూర్యుడు లోకమంతటికీ ప్రకాశాన్ని పంచుతూ ఉన్నాడు. కాబట్టి అయినప్పటికీ కూడా జనులు చీకటిలో బడి కొట్టుకుపోతున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళు ఆ అజ్ఞానంలోనే పడి కొట్టుకుపోతూ ఉన్నారు జనులైన వారు. ఇదే కదా జగత్తు యొక్క మాయ. దానినే జగన్మాయ. లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ జగత్తునందు లేకనే ఉన్నట్లుగా శరీరాలు ఉత్పన్నమైనట్లు, కొనసాగుతూ ఉన్నట్లు, నశించిపోతూ ఉన్నట్లు, కొత్తగా ఉత్పన్నమైనట్లు, ఈ విధంగా లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి జగత్తు యొక్క మాయ ఇదే అజ్ఞానమే. కాబట్టి సద్గురువులకు, మహాత్ముల వలన అసలు ఈ జగత్తు యొక్క మాయను గురించి తెలియాలి అంటే ఆ మహనీయుల యొక్క బోధ వలన, సద్గురువులు అంటే సత్ అంటే సారవస్తుమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వం. ఆ గురువులు అనేటువంటిది అంత భారమైన, తేలిక అయినా, అది తేలిక బరువు అంటే తేలిక కాదు, బరువు కాదు, సమానముగా సమతుల్యముగా సమస్తానికి కూడా సర్వము వ్యాపించి సంలీనమై సర్వత్రా ఏక వస్తువై ఈ విధంగా పరిడివిల్లేటువంటి ఆ యొక్క పరిపూర్ణ తత్వానికి దాని గురించి తెలియజేసేటువంటి సార వస్తువుని గురించి తెలియజేసేటువంటి సద్వస్తువుని గురించి తెలియజేసేటువంటి ఆ యొక్క బరువు భారాన్ని భరించేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారాను, మహాత్ముల ద్వారాను ఎవరైతే వారి యొక్క జీవికలను మరి
పవిత్రీకరించుకుని ఆ పరమాత్మ యందే పరివ్యాప్తమైనటువంటి మహనీయుల వలనను సత్తును బోధించేటువంటి సార వస్తువును బోధించేటువంటి ఆ యొక్క సత్య వస్తువే సత్యము అని చెప్పేటువంటి వివేకము, సార వివేకము కలిగించేటువంటి సత్తు యొక్క శాస్త్రాలను బోధించే సత్శాస్త్రాలను పఠించడం వలన, అధ్యయనం చేయడం వలన ఈ సర్వేశ్వరుని, సర్వానికి ప్రభువు, అధికారి, ఈశ్వరుడు, పరిపూర్ణము, అచలము, పరబ్రహ్మము, సర్వే సత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి ఆ యొక్క నిత్య నిరతిశయానందమైనటువంటి జ్యోతిస్వరూపము అని అనేక అనంత కోటి నామధేయాలతో ఎవరి వారి యొక్క సౌలభ్యము కోసము పెట్టుకొని పిలిచేటువంటి ఏ సర్వేశ్వరుడైతే ఉన్నాడో ఆ సర్వేశ్వరుని ఎడల భక్తి వలన ఆ మాయను తొలగించి వేసేటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఉపాయాన్ని మహనీయుల ద్వారా తెలుసుకోవాలి. అది అంతా సునాయాసంగా వచ్చేటువంటిది కాదు. ఆ మహనీయుల యొక్క త్రోవను అనుసరించాలి, వారిని ఆశ్రయించాలి, వారు బోధించిన విషయాలను శ్రద్ధతో ఆకర్ణించాలి, తర్వాత దానిని మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రకారంగా వారు ఆ మార్గంలో అనుసరిస్తూ ఆచరిస్తూ ఆచరణశీలురై ఉండాలి. అటువంటి దాని వలన అదే గొప్పదైనటువంటి ఆత్మజ్ఞానము అనబడేటువంటి ఉపాయము. ఈ ఆత్మజ్ఞానం ద్వారా ఆ జ్ఞానాన్ని తొలగించుకునేటువంటి ఉపాయము. ఆ విధంగా జనులు అంటే ఈ యొక్క మనుజులు అని చెప్పబడేటువంటి వారు, ఇక్కడ మానవ అన్నప్పుడే అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వారే మానవులు అని కదా చెప్పబడినటువంటి అర్థం. అయినప్పుడు ఆ మనుజ స్వరూపంలో ఉన్నటువంటి వారు ఇటువంటి శ్రవణ మనన నిధిధ్యాసనములను గావించి మహనీయులను ఆశ్రయించి సత్యాస్త్రాల వల్ల కూడా సర్వేశ్వరుని పట్ల ఉన్న భక్తి వలన కూడా మాయను తొలగించేటువంటి ఆత్మజ్ఞానము అనబడే ఉపాయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి మనుషులు స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందాలి. అసలు తన స్వరూపం ఏమై ఉన్నది, తను ఎక్కడ నుండి జాలువారాడు, అజ్ఞాన స్థితిలోకి జాలువారాడు అంటే తను జ్ఞాన సత్తా నుండే అజ్ఞాన స్థితికి జాలువారాడు. కాబట్టి మళ్ళీ జ్ఞానాన్ని అనుసరించి ఆ యొక్క అజ్ఞానాన్ని అధిగమించి తన స్వరూపమైన పరమాత్మ స్వరూపాన్ని పొందాలి. అంటే స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొంది కృతార్థులు కావలసిందే కదా అనే చెబుతూ, అందుకే ప్రకాశయతి తత్పరం. ప్రకాశము అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, ఆ పరబ్రహ్మ స్వరూపమే కదా స్వచ్ఛమైన సహజమైన స్వాభావికమైనటువంటి ప్రకాశము. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అంటే ఆ పరతత్వాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని లేకపోతే తత్ అంటే ఆ అజ్ఞానము కంటే కూడా వేరైనటువంటి పరమాత్మను అంటే జ్ఞానం ద్వారా మాత్రమే తెలియబడేటువంటి పరమాత్మను ఎవరైతే తప్పనిసరిగా తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్నటువంటి వారు మాత్రమే మానవ శరీరాన్ని పొంది తనను తాను ఉద్ధరించుకోవడానికి ఒక సువర్ణమైనటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందిన తరువాత అని చెబుతూ, అసలు అజ్ఞానము అనేటువంటిది ఎలా నశిస్తుంది అంటే ఆత్మజ్ఞానము చేతనే నశిస్తుంది. ఆత్మజ్ఞానము గనక వచ్చిందనుకో, ఆత్మజ్ఞానం ద్వారా ఏమి సంభవిస్తుంది అంటే చిద్రూపుడైనటువంటి ఆత్మ అంటే ఆత్మస్వరూపమైనటువంటి భాస్కరుడు, ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి సూర్యుడు, ఆ సూర్యుడు స్వయంగా ఎలా ప్రకాశిస్తూ సర్వేక సమస్తమైన వస్తువులను ఎలా ప్రకాశింపజేస్తూ అనుభూతానికి తీసుకొస్తూ ఉంటాడో, అదేవిధంగా ఈ చిద్రూపుడైనటువంటి ఆ ఆత్మభాస్కరుడు స్వయంగా ప్రకాశిస్తాడు, సర్వేక సమస్తాన్ని కూడా స్వయంగా ప్రకాశింపజేస్తాడు అనే చెబుతూ, అంతేకాదు అటువంటి ఆత్మజ్ఞానము ఎలా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం.
ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.